హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణ్ పడాల నిజంగానే చూస్తే అరే మన ఇంట్లో పిల్లోడు రా అని మనం చూస్తూ ఉంటాం. తను మొన్న ఫ్యామిలీ వీక్లో కూడా తన మనసులో ఉన్న బాధ అంతా కక్కేసాడు. ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను, నా ఇన్నేళ్లలో మా ఫ్యామిలీతో నేను 4 ఇయర్సే ఉన్నాను. నన్ను హాస్టల్లో పెట్టేశారు మా పేరెంట్స్. అది ఇష్టం లేకుండా కాదు, సిచ్యువేషన్స్ వల్ల నన్ను హాస్టల్లో పెట్టారని అక్కడ ఏడవటం వల్ల మనోడ్రా అన్నట్టు అక్కడ అందరూ కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యారు ఆ విషయానికి. అరే మనోడ్రా అంటే మన ఫ్యామిలీ అంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, అందరూ మన ఇంటి పక్కింటి అబ్బాయిరా అన్నట్టు మనం తనకి కనెక్ట్ అయ్యాం. సో చాలా మంచిగా అనిపిస్తున్నాడు. ఏదన్నా విషయంలో స్టాండ్ తీసుకునేటప్పుడు స్టాండ్ తీసుకుంటున్నాడు. గేమ్స్ కూడా బాగా ఆడతాడు. ఏదన్నా చేయాలి హౌస్లో అంటే తనే ముందుంటాడు సాక్రిఫైస్ చేయడానికి. మొన్న ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా నాకు వద్దు టైం సంజనా గారికి ఇద్దామని అక్కడ కూడా సాక్రిఫైస్ చేయబోతాడు. సో ఇంకిట్లా అన్ని విషయాల్లో కూడా తనూజ విషయంలో కూడా కొంచెం జెన్యూన్గా ఉంటాడు. అక్కడ తను ఏదైతే తనకి ఇష్టం ఉందో అక్కడ కేర్ చూపించడం, తనూజ విషయంలో తను మంచిగా చూసుకోవడం, ఇట్లా బాగుంది. తనూజ కళ్యాణ్ కూడా చాలా జెన్యూన్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టాన్ని అంటే ఆ ఇష్టం రెస్పెక్ట్ కావచ్చు, వాళ్ళిద్దరు అయితే అలానే గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా బాండింగ్ వాళ్ళు చాలా బాగుంది, ప్యూర్గా అనిపిస్తుంది, జెన్యూన్గా అనిపిస్తున్నారు వాళ్ళిద్దరైతే. కాకపోతే ఇది ఏమన్నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుందా? కళ్యాణ్ ఇంత ప్రేమ తనూజ మీద పెంచుకుంటున్నాడు, అది కాకుండా మొన్న వాళ్ళ మమ్మీ వస్తే శారీ ఇచ్చేసరికి ఇంకా హోప్స్ పెంచుకుంటున్నాడా? తనూజ మీద ఏమన్నా ఇష్టం ఉంది తనూజ కూడా నాపై అనుకుంటున్నాడా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే ఇలా ఉంటే మాత్రం విన్నర్ అనుకుంటున్నాం కాబట్టి తనకు కొంచెం ఏమన్నా ఇబ్బంది అవ్వచ్చు. ఇంకా 5 వీక్స్ ఉంది కాబట్టి ఏమన్నా గేమ్లో ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది అయితే మనం ఒకటి చూడాలి. సో అలా చూసుకున్నా కానీ తను టాప్లోనే ఉన్నాడు ఇప్పుడైతే. సో అది ఫైనల్గా అయితే అది. ఈ వీడియో ఇంకా మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.